ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్నో పోవా 7 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు టెక్నో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ టెక్నో వాళ్ళ. ఓకే, అండ్ ఇక్కడ మేము చూసుకుంటే టెక్నో పోవా 7 బెటర్ ఫాస్టర్ స్ట్రాంగర్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే బాగుంది. ఆల్రెడీ సేల్స్ ఏవైతున్నాయో స్టార్ట్ అయిపోయినాయి. అండ్ హైలైట్ చూసుకుంటే మెయిన్ హైలైట్ ఏంటంటే మీ స్మార్ట్ ఫోన్కి బ్యాటరీ అనమాట. సో 6 మిలీ ఆంపియర్ బ్యాటరీ విత్ 45 ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, డెల్టా ఇంటర్ఫేస్ వస్తుంది. అండ్ ఇలాది ఏతో పాటు కూడా వస్తుంది, 140 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ కీలకమైన హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియా డెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ వస్తుంది. జర మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే IP64 రేటింగ్, డ్యూయల్ సిమ్ డ్యూయల్ యాక్టివేషన్తో పాటు వస్తుంది, రిమోట్ కంట్రోల్ వస్తుంది అన్నమాట, ఐఆర్ బ్లాస్టర్, NFC వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.4తో పాటు వస్తుంది. సో ఈ కొన్ని హైలైట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే టెక్నో పోవా 7 5G బాగానే ఉంది. ఫీచర్స్ వైజ్, ఇంటర్ఫేస్ వైజ్, బ్యాక్గ్రౌండ్ డిజైన్ బాగుంది. ఇక్కడ కొనుక్కోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకుంటే 15,000కి వస్తుంది. 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ వేరియంట్ అనమాట. అవి హైయర్ వేరియంట్ 2GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది 16,000కి. సో ప్రైస్ బట్టి ఉంటుంది. అండ్ కార్డ్ ఆఫర్ సప్లై చేయండి అంటాడు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటాయి ఇట్లా. నాకు అది స్పెసిఫికేషన్స్ అయితే బాగానే అనిపించింది. ఏంటంటే ఒకటి రెండు బోల్డ్ వేర్స్ ఉంటాయి, అవి ఒకటి అన్ఇన్స్టాల్ చేసుకుంటే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అనమాట. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్కి డ్రాబ్యాక్స్ అంటే పెద్దగా అయితే నాకైతే పెద్దగా ఏం లేవు ఈ ప్రైస్ కేటగిరీకి. అండ్ మంచిగా మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్లో లేటెస్ట్ Android 15తో పాటే వస్తుంది అనమాట. సో మంచి ప్రాసెసర్ వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఈవెన్ 6 మిలీ ఆంపియర్ బ్యాటరీ వస్తుంది కాబట్టి ఫుల్ డే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. 1 డే ఫుల్గా వస్తుంది నార్మల్ అండ్ హెవీ బేసిక్ యూజర్కి. అండ్ హెవీ యూజర్కి అయితే ఇట్లా పొద్దున్న ఛార్జ్ చేస్తే సాయంత్రం కల్లా వచ్చేస్తుంది. సో స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని అంటే ఎస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అప్పుడు సో ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. సేమ్ అదే 7300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ బ్యాటరీ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఐక్యూ గురించి మనకి తెలిసిందే, గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ వస్తాయి. గేమింగ్ కావాలన్న వాళ్ళకి ఇది మంచి కాంపిటీషన్ దగ్గర అనిపిస్తుంది. ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే రియల్మీ నుంచి సో రియల్మీ నర్జో 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇక్కడ కూడా మెయిన్ చూసుకుంటే స్పెషాలిటీ ఏంటంటే సేమ్ అదే ప్రాసెసర్, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. లుక్ వైజ్ బాగుంది అనమాట. వెయిట్ తక్కువ ఉంది, 185 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట అది. అండ్ ఇక్కడ మల్టిపుల్ కలర్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అంటే సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది ఇంకొంచెం తక్కువకు వస్తుంది, లైక్ 10-15 వేల మధ్యలో వస్తుంది కాబట్టి ఇది అయితే యాడ్ అయితే చేసినాను. ఒకవేళ ఇట్లా కన్సిడర్ చేసుకోవచ్చు. యూనిక్నెస్ ఏంటంటే 6 జనరేషన్ OS అప్డేట్స్ వస్తున్నాయి అండ్ 6 OS అప్డేట్స్ వస్తున్నాయి అనమాట. అండ్ ప్రాసెసర్ కొంచెం తక్కువనే ఉంది, ఓన్లీ ఏంటంటే ఓఎస్ కోసం అనేసి అయితే యాడ్ అయితే చేసినాను. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకో మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా G64 5G స్మార్ట్ ఫోన్ ఉంది, 14,000కి వస్తుంది. ఇది 128GB స్టోరేజ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇంకొంచెం తక్కువగా వస్తుంది దానికంటే కూడా. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో M7 5G స్మార్ట్ ఫోన్. ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్తో వస్తుంది. ఇది ఇంకొంచెం తక్కువకు వస్తుంది అనమాట, 10 లోపటినే వస్తుంది. దానికి ఇది కన్సిడర్ రికమెండేషన్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రీసెంట్గా వచ్చింది కూడా ఒప్పో K13X 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ 6000 మిలీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, 45 ఛార్జరు అండ్ 128GB స్టోరేజ్, 4GB ర్యామ్తో పాటు వస్తుంది. కొంచెం ప్రైస్ తగ్గింది అనుకోవచ్చు. ఇక్కడ 120 రిఫ్రెష్ రేట్తో పాటు మంచి స్పెసిఫికేషన్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ప్రాసెసర్ కూడా కొంచెం తగ్గింది కానీ ఫీచర్స్ అయితే బాగానే ఉంది అనుకోవచ్చు. సో ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన టెక్నో పోవా 7 5Gకి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. మీరు ఏది తీసుకుంటారో, ఏది కొన్నారా అని కింద కామెంట్ అయితే చేయండి. నా ఒపీనియన్లో టెక్నో పోవా 7 ఏదైతే ఉందో అవి తీసుకోవచ్చు. ఏంటంటే ఆఫర్ సప్లై చేసి తీసుకోవచ్చు, ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. ఈ ప్రైస్ కేటగిరీకి వేరే బ్రాండ్స్లో కూడా మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చదువుతావు విషయం వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.